ప్రస్తుతం ఇరాన్ మరియు యుఎస్ఏ మధ్యలో యుద్ధం అయితే ఆగేలాగా లేదు. మరియు ఆ యుద్ధం ఒక ఇంపాక్ట్ అనేది డైరెక్ట్గా మన ఇండియాలోని ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మీద పడటం అయితే జరిగింది. మరియు ప్రతి కువైట్ మరియు అరబ్ దేశాల నుంచే మనకి ఎక్కువగా ఆయిల్ మరియు దీంతో పాటుగా ఎల్పిజి గ్యాస్ అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఎల్పిజి గ్యాస్ అనేది షార్టేజ్ అనేది కమర్షియల్గా ఎక్కువగా రావటం అయితే జరిగింది. మరియు దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గవర్నమెంట్ ప్రజెంట్ కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అయితే తీసుకొని వచ్చింది. ఇప్పటికే గ్యాస్ రేట్లు అనేవి పెరగటం అయితే జరిగింది. గ్యాస్ ప్రైస్ కంటే 60 రూపీస్ అడిషనల్గా తీసుకోవటం అయితే జరుగుతుంది. మరియు రానున్న రోజుల్లో ఈ పర్సంటేజ్ అనేది ఇంకా పెరగబోతుంది. మరియు ఇంకా ఎక్కువగా హెవీగా ఛార్జెస్ అయితే వేస్తారు. ఇండియన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఎక్కువగా ఇంపోర్ట్స్ అనే చేసుకోవటం జరుగుతుంది. అందుట్లో ఎక్కువగా క్రూడ్ ఆయిల్ మరియు ఎల్పిజి అయితే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. మరియు ఇదంతా సముద్రం మీదే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 90% బిజినెస్ అనేది సముద్రం మీదే జరగటం అయితే ఉంది. మరియు మన భారతదేశంలో ఎక్కువగా లేని క్రూడ్ ఆయిల్ మరియు దీంతో పాటుగా ఎల్పిజి ఒక గ్యాస్ అనేది అరబ్ దేశాల నుంచి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. మన భారతదేశంలో 30% మాత్రమే ఎల్పిజి అనేది మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. మిగతా కావాల్సిన ఎల్పిజి మొత్తం మనం అరబ్ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. ఇందుట్లో ఎక్కువగా కువైట్, సౌదీ అరేబియా నుంచే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. ఈ గ్యాస్ మొత్తంలో ఎక్కువగా షిప్పుల్లో లోడ్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఆ షిప్పులు అక్కడి నుంచి మన భారతదేశంలో ఉండే రిఫైనరీకి చేరుకోవటం అయితే జరుగుతుంది. మరియు ప్రజెంట్ షిప్పింగ్ ఇండస్ట్రీ మొత్తం నిలిచిపోయింది. మరియు క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువగా బ్యాన్ అవటం అయితే జరిగింది. మరియు క్రూడ్ ఆయిల్ బ్యాన్ అవటం వల్ల క్రూడ్ ఆయిల్ ఒక ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా మార్జిన్ దాటేయటం అయితే జరిగింది. మార్కెట్లో కావాల్సిన సప్లై అయితే ఉంది మరియు దానికి తగ్గ డిమాండ్ కూడా ఉంది. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నా సరే కూడా సప్లై అనేది ఎక్కువగా చేయలేకపోతుంది. మరియు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది సముద్రం మార్గం గుండానే వెళ్లాల్సి ఉంటుంది. మరియు ఈ సముద్రం మార్గాన్ని మొత్తం ఇరాన్ గవర్నమెంట్ ఆపేయటం అయితే జరిగింది. మరియు దీనికి రీజన్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్. మరియు ఈ హర్మోజ్ గుండంగానే ఏ షిప్ అయినా సరే కూడా ఏషియా రీజియన్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ షిప్స్ అనేవి ఇరాన్ గవర్నమెంట్ ఆపేయటం అయితే జరిగింది. మరియు దీని కారణంగానే అమెరికా దేశం మీద ఎక్కువగా ప్రెజర్ అనేది తీసుకొచ్చి ఎలా అన్నా సరే కూడా ఈ వార్ ఆపాలి అనుకుంటుంది ఇరాన్. మరియు ఇప్పటికే చాలా షిప్స్ అక్కడ యాంకర్ చేసి ఎన్నో షిప్లు అక్కడ ఉండిపోవటం అయితే జరిగింది. మరియు చాలా షిప్స్ వద్దాం అనుకున్నా సరే కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని దాడదాం అనుకున్న ప్రతిసారి వాటి కింద ల్యాండ్ మైన్స్ అనే పెట్టారు. మరియు ఈ వాటర్ ల్యాండ్ మైన్స్ పెడతాం వల్ల ఏ షిప్ వెళ్ళినా సరే కూడా ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతుంది. దీంతో పాటుగా వాళ్ళ దగ్గర ఎల్పిజి కూడా ఉండటం వల్ల ఎక్కువగా లాంగ్ అమౌంట్ ఆఫ్ ఫైర్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. మరియు ఆ బ్లాస్ట్ తీవ్రతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగానే ఎల్పిజిని ట్రాన్స్పోర్ట్ చేసే షిప్పింగ్ కంపెనీస్ ఎవరు ఇలాంటి రిస్క్ అనేది వాళ్ళు తీసుకోవట్లేదు. మరియు ఆయిల్ రిఫైనరీస్లో ఎక్కువగా క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా హీట్ చేసిన దాని తర్వాత మీథేన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరియు దీంతోనే ఎల్పిజి అనేది తయారవటం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ షార్టేజ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల చాలా రిఫైనరీస్ వాళ్ళ ప్రొడక్షన్ అనేది ఆపేసింది. మరియు అరబ్ కంట్రీస్లో ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అయితే కంప్లీట్గా ఆపేయటం అయితే జరిగింది. మరియు వాళ్ళ క్రూడ్ ఆయిల్ మీద మిజైల్స్ కూడా వేయటం అయితే జరిగింది ఆ ప్లాంట్స్ మీద. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ అయ్యే అంతవరకు ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగానే జరుగుతూ ఉంటుంది. అయితే కమర్షియల్గా ఎక్కువగా క్రైసిస్ అనేవి రావటం అయితే జరుగుతుంది. ఎల్పిజి షార్టేజ్ అనేది మన భారతదేశంలో ప్రస్తుతానికి ఎక్కువగా ఉంది. భారతదేశంలో ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి హౌస్ హోల్డర్స్ డొమెస్టిక్గా ఉండే వాళ్ళందరికీ ఈ ఎల్పిజి కొరత అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. మరియు ఎల్పిజి క్రైసిస్ అనేవి మెయిన్గా వచ్చింది ఎక్కడంటే కమర్షియల్ యూసేజ్. అంటే మన భారతదేశంలో ఎక్కువగా జనాభా కలిగి ఉన్నారు కాబట్టి సౌత్ ఇండియాలో ఎక్కువగా కంపెనీస్ అయితే ఉన్నాయి. మరియు దీంతో పాటుగా మన ఇండియాలో ఐటీ సెక్టార్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముంబై, బెంగళూరు, చెన్నై, కర్ణాటక మరియు ఇలాంటి హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఎక్కువగా హెవీగా రెస్టారెంట్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అనేది చేసుకుంటారు. మరియు దాదాపు 1,00,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లు ఇక్కడ ఉండటం అయితే జరిగింది.
ప్రజెంట్ కమర్షియల్ గ్యాస్ ఒక ప్రాబ్లం కారణంగా ఈ రెస్టారెంట్స్ అన్ని ఆగిపోవటం అయితే జరిగింది. దాదాపు 1,00,000 కోట్ల దాకా లాస్ రావటం అయితే జరిగింది. దీని కారణంగానే వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి ఒక లెటర్ అయితే రాశారు. కమర్షియల్ షార్టేజ్ కూడా ఎలా అన్నా సరే కూడా తగ్గించమని వాళ్ళు ఆ లెటర్లో చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే డొమెస్టిక్ యూజర్స్ అంటే ఎవరైతే వాళ్ళ ఇంట్లో గ్యాస్ అవసరం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కూడా గ్యాస్ని బుక్ చేసుకోవచ్చు. మరియు ఇంకొక గ్యాస్ బండని బుక్ చేయాలంటే మినిమం 25 డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇలా ఎందుకు పెట్టారంటే ఒకవేళ తొందరగా గ్యాస్ అనేది ఇచ్చినట్లయితే చాలా రెస్టారెంట్స్ బ్లాక్లో గ్యాస్ బండల్ని ఎక్కువగా కొనేసి వాళ్ళు యూజ్ చేయటం అయితే జరుగుతుంది. దీని కారణంగా బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోకుండా ఉండటానికి కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఈ డెసిషన్ అయితే తీసుకుంది. మరియు గ్యాస్ లేకపోవటం కారణంగా చాలా రెస్టారెంట్స్ ఇప్పటికే 70,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లు మూసేయటం అయితే జరిగింది. ఇండియాలో ప్రస్తుతానికి 1995లో ఉండే యాక్ట్ని తీసుకొచ్చారు. అదే ఎసెన్షియల్ కమోడిటీస్. దీనికి అర్థం ఏంటంటే ఏ దేశంలో అన్నా సరే కూడా యుద్ధం జరిగినట్లయితే ఆ దేశం నుంచి రావాల్సిన ఇంపోర్ట్స్ ఆగిపోతే గ్యాస్, పెట్రోల్, డీజిల్ దీంతో పాటుగా ఆహార ధాన్యాలు ఆగిపోతే సామాన్యుడు కొనకుండా వీలు లేకుండా ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మరియు దీన్ని న్యూట్రల్ చేయడానికే మన ఇండియన్ గవర్నమెంట్ తక్కువ రేటుకి అమ్మటం అయితే జరుగుతుంది. మరియు మన ఇండియాలో ఎక్కువగా బఫర్ స్టాక్ అనేది మెయింటైన్ చేయటం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే ఎప్పుడన్నా సరే కూడా ఎమర్జెన్సీగా ఏమైనా యుద్ధాలు జరిగినట్లయితే ఎక్కువ పర్సంటేజ్లో క్రూడ్ ఆయిల్ అనేది స్టోర్ చేయటం అయితే జరుగుతుంది. ఇది దాదాపు 70 రోజుల దాకా మన ఇండియాకి ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ ఎల్పిజి మటుకు 35% స్టోర్ చేయటం అయితే జరుగుతుంది. మరియు దీని కారణంగానే ఎల్పిజి క్రైసిస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కేవలం ఎల్పిజికి మాత్రమే ఎక్కువగా ఇలాంటి క్రైసిస్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతానికి 2 షిప్పులు మటుకు ఎల్పిజిని తీసుకొని మన ఇండియాకి రావటం అయితే జరిగింది. ఇరాన్ గవర్నమెంట్ని పర్మిషన్ అడిగి మన ఇండియాకి 2 ఎల్పిజి షిప్పుల్ని తీసుకురావటం అయితే జరిగింది. మరియు చాలా కంపెనీస్ ఏ అయితే ఆయిల్ ప్రొడక్షన్ చేస్తున్నాయో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర చాలా పెద్ద ప్లాంట్ అయితే ఉంది. ఇది గుజరాత్లోనే ఉన్న జామ్నగర్లో ఉంది. అయితే వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏమని పంపించారంటే గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ని, ఎల్పిజిని వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరిగింది. దీంతో పాటుగా ఐఓసి మరియు భారత్ పెట్రోల్, హెచ్పి వీళ్ళన్నిటికీ రిక్వైర్మెంట్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ ప్లాన్స్లో ఎక్కువగా ఈ ఎల్పిజి ప్రొడక్షన్ అనేది పెంచమని చెప్పారు. ప్రస్తుతానికి జరిగే ఈ యుద్ధం అనేది ఎప్పుడు అవుతుందో ఎవరికీ తెలియదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి జాగ్రత్తల కోసం ఎక్కువగా ఇండియా క్రూడ్ ఆయిల్ని సేవ్ చేసుకోవటం అయితే జరిగింది. మరియు ఈ క్రూడ్ ఆయిల్ కేవలం కొద్ది రోజులకు మాత్రమే సరిపోతుంది. దాని తర్వాత కంటిన్యూషన్ అనేది చాలా డిఫికల్ట్గా మారుతుంది. కాబట్టి ఈ లోపలే ఇండియా వేరే డెసిషన్స్ తీసుకొని రష్యా నుంచి హెవీగా క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మరియు రష్యా ఇప్పటికే వాళ్ళ ఆయిల్ ప్రైజెస్ అనేవి మార్కెట్ రేటుకే పెంచడం అయితే జరిగింది. ఒకప్పుడు రష్యా మనకి డిస్కౌంట్లో ఆయిల్ అనేది మనకి ఇచ్చేది. ప్రస్తుతానికి రేట్ ఎక్కువ ఉండటం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ ప్రైస్కి అమ్మటం జరిగింది. ఎందుకంటే రష్యా కూడా ఆల్రెడీ యుద్ధం చేస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ దేశంలో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చింది. ముందు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఇంకా పెరగబోతున్నాయి. కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నా సరే కూడా కుదరట్లేదు. ఎప్పుడైతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది ఓపెన్ అవుతుందో అప్పుడే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి న్యూట్రల్కి వస్తుంది. అమెరికా దేశం దగ్గర ఎక్కువగా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. మరియు రీసెంట్గానే ప్రెసిడెంట్ మదురోని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరియు వెనిజులాలో కూడా ఎక్కువగా ఆయిల్ అనేది ఉంది. కాబట్టి అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అన్నిటికీ ఎక్కువ పర్సంటేజ్లో ప్రాఫిట్స్ అనేవి రాబోతున్నాయి. మరియు రష్యా దగ్గర, అమెరికా దగ్గర మాత్రమే ప్రస్తుతానికి ఆయిల్ అనేది ఎక్కువ పర్సంటేజ్లో రిజర్వ్ అయితే ఉన్నాయి. కాబట్టి వీళ్ళే ఇప్పుడు ప్రతి దేశానికి ఆయిల్ మరియు గ్యాస్ అనేది సప్లై చేయబోతున్నాయి. మరియు ఇరాన్ గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ అయితే అమెరికా ముందు ఉంచింది. మరియు ఈ కండిషన్స్కి అమెరికా ఎలాగో ఒప్పుకోదు. మరియు చాలా రోజుల పాటుగా ఈ యుద్ధం అనేది కొనసాగుతుంది. మరియు స్టార్టింగ్లో చెప్పినట్టుగానే అమెరికన్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎలానా సరే కూడా కేవలం 4 వారాల్లోనే ఇరాన్ని డౌన్ చేస్తాం అని ఆయన చెప్పారు యుద్ధం చేసి. కానీ ఇరాన్ మటుకు చాలా స్ట్రాంగ్గా నించుంది. కాబట్టి 4 నుంచి 5 నెలల పాటుగా ఈ యుద్ధం అనేది ఇంకా కొనసాగుతుంది. మరియు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇప్పటికే ఓపెన్ అయితే అవ్వదు.
కాబట్టి ఇంకా కొన్ని మంత్స్ ఆఫ్ టైం అనేది పడుతుంది. ఇప్పటికే చాలా షిప్పులు అక్కడ యాంకర్ వేసుకొని వెయిట్ చేయటం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా ఇప్పటికే చాలా షిప్పుల పైన బాంబులు వేయటం అయితే జరుగుతున్నాయి. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఇప్పటికే ఓపెన్ అవ్వదు.